నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఆస్తుల గొడవల పదవుల పంతమా అంతకు మించిన ఇష్యూలా? వెల్జాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు దారుణ హత్యలో అసలేం జరిగింది? తాత చేతుల్లో పెరిగిన మనవడు తాతనే చంపేంత కిరాతకుడుగా ఎలా మారాడు? కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రోజులుగా సాగుతున్న గొడవలేంటి? హత్యకు ముందు అసలేం జరిగింది? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. మనవడు ఏడుస్తున్నాడు అని తాత చాక్లెట్లు పంచాడు. ఆ తాతకు మనవడు కత్తిపోట్లు బహుమతిగా ఇచ్చాడు. తన వ్యాపార సామ్రాజ్యంలో మనవడిని ఒక్కో మెట్టు ఎక్కించాలి అనుకున్నాడు. ఆ తాతను పైలోకాలకు పంపాడు మనవడు. వేల మందికి ఉపాధి, కోట్లాది రూపాయల గుప్తదానాలు, కుటుంబ సభ్యులకు లెక్కలేనన్ని ఆస్తులు. ఇన్ని చేసిన తాతను మనవడు ఎందుకు చంపాడు? డ్రగ్స్కి బానిసయ్యావని మందలించినందుక? ఆస్తుల, పదవుల? తాత మనవడి మధ్య అసలు గొడవేంటి? ఒకరు అట్టడుగు నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన కష్టజీవి, ఒకరు డబ్బుల్లో పుట్టి విలాసాల్లో పెరిగిన పరాన్నజీవి. వ్యాపార సామ్రాజ్యం నిర్మించి వందలాది ఉపాధికి ఒకరు పెన్నిధి. నేరమయ నవ ప్రపంచానికి మరొకరు ప్రతినిధి. డబ్బును వృద్ధి చేసింది ఒకరు, ఆ డబ్బును వృధా చేసింది మరొకరు. పనిచేసి ఎదగాలి అని బోధ చేసింది ఒకరు, తొక్కుకుంటూ చివరికి చంపుతూ అయినా పెత్తనం సాగించాలని మరొకరు. ఒకరు తాత, మరొకరు మనవడు. కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ డబ్బు సంపాదనే ఒక వ్యసనంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన తరం ఒకరిది. కష్టమే తెలియకుండా, రెక్కల కష్టమనే మాటే అనుభవంలోకి రాకుండా ఉన్నదంతా మందు, విందు, మాదక ద్రవ్యాలకు తగలయ్యడమే వ్యసనమైన మనవడిది మరో తరం. రెండు తరాల మధ్య ఎంత తేడా! తాత అన్న గౌరవం లేదు, ఎంతో ఇచ్చాడన్న కృతజ్ఞత లేదు. తండ్రి దూరమైనా అన్నీ తానై అమ్మను తనను చేరదీశాడన్న ఆలోచన లేదు. ఎన్నో వందల మందికి ఉపాధి కల్పించిన దార్శనికుడన్న భావన లేదు. అసలు తానొక మనిషన్న సోయి లేదు. ఉంటే తాతను ఇంత దారుణంగా చంపుతాడా? అల్లారు ముద్దుగా పెంచిన ఇంటి పెద్ద దిక్కునే అంతం చేస్తాడా? అసలు ఇతనొక మనిషేనా? మనవడి రూపంలో దానవుడా? స్వయానా కూతురు కొడుకు అల్లారు ముద్దుగా పెంచాడు, చదువు సంధ్యా చెప్పించాడు, వ్యాపారంలోనూ బాధ్యతలిచ్చాడు. కాని తాతకు మనవడు ఇచ్చిన బహుమతి మృత్యువు. అవును, డెత్నే గిఫ్ట్గా ఇచ్చాడు. చాక్లెట్లు ఇచ్చిన మనిషినే కత్తిపోట్లకు బలిచ్చాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆప్యాయతలు పంచిన తాత ఒళ్ళునే ఖండఖండాలుగా నరికాడు. పొడిచి పొడిచి చంపాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మెడపై డజను సార్లు, ఒంటిపై 60 సార్లు, మొత్తం 72 సార్లు కత్తితో పొడిచి కసితీరా తరతరాల కక్షలున్నట్లుగా చంపేశాడు. పక్షిలా తన రెక్కల కింద పిల్లలను, వారి పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్న పాపానికి సొంత మనవడి చేతిలోనే ఇంత ఘోరంగా హత్యకు గురవుతానని కనీసం ఊహించలేకపోయాడు ఆ పెద్దాయన. ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు సొంత మనవడి చేతిలో అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. ఘోరాతి ఘోరంగా, అమానుషంగా తాతను చంపాడు మనవడు. ఇదిగో ఇతనే ఆ మనవడు. పేరు కిలారు కీర్తితేజ. హైదరాబాద్ బేగంపేటలోని జనార్దన్ రావు సొంత ఇంట్లోనే ఈ హత్య జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆస్తి, వెల్జన్ గ్రూప్ సంస్థ పదవులపై కొన్నాళ్లుగా తాత జనార్దన్ రావుతో కీర్తితేజ గొడవ జరుగుతోంది. దీంతో నరనరాన తాతపై కక్షలు పెంచుకున్నాడు కీర్తితేజ. అదును కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తనకు కావాల్సింది తనకు ఇస్తావా లేదా అంటూ చివరిసారిగా తాతతో తేల్చుకోవాలనొచ్చాడు. అయినా తాత ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలైంది. కనీసం పెద్దరికానికి విలువ ఇవ్వకుండా నోటికొచ్చింది మాట్లాడిన కీర్తితేజ అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతపై దాడికి తెగబడ్డాడు. జనార్దన్ రావుపై 72 సార్లు కసిగా పొడిచాడు కీర్తితేజ. దీంతో అక్కడికక్కడే తాత జనార్దన్ రావు ప్రాణం విడిచాడు. అడ్డం వచ్చిన తల్లి సరోజినీదేవిని 12 సార్లు పొడిచాడు కీర్తితేజ. వారిద్దరి అరుపులు విని ఇంట్లోకి స్థానికులు వెంటనే వచ్చారు. అప్పటికే జనార్దన్ రావు చనిపోగా తీవ్ర గాయాలతో కీర్తితేజ తల్లి కొట్టుమిట్టాడారు. కీర్తితేజ తల్లిని ఆస్పత్రికి పోలీసులు తరలించారు. తాతను చంపి తల్లిని గాయాల పాలు చేసి పారిపోయాడు కీర్తితేజ. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కీర్తితేజను అరెస్ట్ చేశారు. జనార్దన్ రావు కుమారుడు గంగాధర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు ఫైల్ చేశారు. కీర్తితేజను రిమాండ్కు తరలించారు. అక్కడే చనిపోయి ఉన్నారు ఆయన. మా ప్రాథమిక విచారణలో వాళ్ళ డిసీజ్డ్ పర్సన్ వాళ్ళ కూతురి, ఆయన సరోజినీదేవి గారి కొడుకు కీర్తితేజ ఈ అత్యంత అంటే మల్టిపుల్ టైమ్స్ స్టాబింగ్ ఇంజురీ చేసి చంపినట్లుగా తెలిసింది. ఆ స్టాబింగ్ ఎందుకు చేసిండు అని ఇప్పటి వరకు ఉన్న మనకు సమాచారం ఏంటంటే,
ఆయనకు చిన్నప్పటి నుంచి అందరినీ ఒకలాగా చూసిర్రు, నన్ను ఒకలాగా చూసిర్రు. నాకు సరైన రావాల్సిన గౌరవం నాకు రావట్లేదు, ఆస్తులని పంపకాలు అనేటివి కరెక్ట్గా జరగట్లేదు అని ఆయన కోపంతో గ్రడ్జ్ పెట్టుకొని చంపినట్లుగా ఇప్పటి వరకు మా విచారణలో తెలిసింది. జనార్దన్ రావు హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కీర్తితేజ తన తాతను చంపేందుకు ముందు ఆయనతో గొడవ పెట్టుకున్నాడని, ఆ సమయంలో ఇంట్లో కీర్తితేజ తల్లి సరోజ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేకలు విన్న వెంటనే వచ్చిన సెక్యూరిటీ గార్డును కూడా కీర్తితేజ చంపుతానని బెదిరించి పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. అయితే ఇప్పుడు తేలాల్సింది తాతను మనవడు ఎందుకు చంపాడు? ఆస్తి గొడవల, వెల్జాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పదవుల గోలన, డ్రగ్స్ కు బానిసయ్యావని మందలించినందుక, తాత మనవడి మధ్య అసలు గొడవలేంటి అనే కోణంలో ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఎంతో మురిపెంగా చూసుకున్న తాతపై మనవడు ఎందుకంత పగ పెంచుకున్నాడు? తాతని చంపాలని ఎప్పటినుంచి స్కెచ్ వేయడం మొదలుపెట్టాడు? గొడవకి ముందు అసలేం జరిగింది? వీసీ జనార్దన్ రావు సొంతూరు ఏలూరు జిల్లా కోవలి గ్రామం. ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వీసీ జనార్దన్ రావు క్లాస్మేట్. 1969లో హైదరాబాద్లోని బాలానగర్లో వెల్జాన్ పరిశ్రమలను నెలకొల్పారు. వెల్జాన్ గ్రూప్లో మొత్తం 16 పరిశ్రమలు ఉన్నాయి. వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. బేగంపేటలో నివాసముండే జనార్దన్ రావుకు 3 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. కుమారుడు వెలమాటి గంగాధర్ శ్రీనివాస్ జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్నారు. జనార్దన్ రావు రెండో కుమార్తె సరోజినీదేవి. భర్తతో విభేదాలు రావడంతో తండ్రి దగ్గరే ఉంటోంది. ఆమె కుమారుడే కిలారు కీర్తితేజ. విదేశాల్లో ఉన్నత విద్య తర్వాత 2018 నుంచి మణికొండలోని ల్యాంకో హిల్స్లో నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులతో కాకుండా విడిగా మణికొండ ల్యాంకో హిల్స్లో ఉంటున్నాడు. మనవళ్లు మనవరాళ్లను అందర్నీ అల్లారుముద్దుగా పెంచాడు జనార్దన్ రావు. వారికి ఏ లోటు రాకుండా పెంచాడు. కూతుళ్లు, కుమారుడితో పాటు వారి పిల్లలకు కూడా తన గ్రూప్ సంస్థల్లో బాధ్యతలిచ్చాడు. అయితే రెండో కుమార్తె కొడుకు కీర్తితేజకు లేని అలవాటు లేదు. వ్యసనాలకు బానిసయ్యాడు. విందుల్లోనే మునిగిపోయేవాడు. డ్రగ్స్కు కూడా అలవాటు పడ్డాడు. జల్సాలకే కోట్ల రూపాయలను ఖర్చు చేసేవాడు. కీర్తితేజను డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. మళ్లీ డ్రగ్స్ వాడుతుండడంతో జనార్దన్ రావు సీరియస్ అయ్యారని పోలీసులు చెబుతున్నారు. కీర్తితేజ బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు పోలీసులు. మనవడి వ్యసనాలపై బాధపడిన జనార్దన్ రావు పద్ధతి మార్చుకోవాలని ఎప్పటికప్పుడు చెప్పేవాడు. అసలు ఏమాత్రం ఆలకించని మనవడు తాతపై కోపం పెంచుకున్నాడు. అయితే ఆస్తుల పంపకం, పదవులు పంచడంలో తేడాలు రావడంతో తాతపై పగతో ఊగిపోయేవాడు. ఆస్తుల పంపకంపై కొంతకాలంగా జనార్దన్ రావు ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కీర్తితేజ తాతతో నిత్యం తగువులు పెట్టుకునేవాడు. దీంతో మనవడు జీవితంలో స్థిరపడాలని భావించిన జనార్దన్ రావు అతని పేరిట 4 కోట్ల రూపాయల విలువైన షేర్లను బదిలీ చేశారు. అయినా శాంతించలేదు కీర్తితేజ. తాతనే హింసించేవాడు. ఇలాంటి సమయంలోనే కంపెనీ డైరెక్టర్ పదవి కీర్తితేజ పగను తారాస్థాయికి చేర్చింది. వెల్జాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో డైరెక్టర్గా తన మరో కూతురు కొడుకు శ్రీకృష్ణను నియమించడంతో ఒక్కసారిగా కీర్తితేజ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఒక మనవడికి ఇచ్చి తనకెందుకు ఇవ్వరని ప్రశ్నించాడు. తనకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. అయితే జల్సాలకు బానిసైన నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్టర్ పదవి ఇచ్చేది లేదని తాత జనార్దన్ తెగేసి చెప్పాడు. మిగతా కుటుంబ సభ్యులు కూడా తాత నిర్ణయానికి మద్దతు పలికారు. దీంతో తాతపై ఆగ్రహంతో రగిలిపోయాడు. ల్యాంకో హిల్స్ నుంచి ప్రతిరోజు బేగంపేటకొచ్చి తాతయ్యను హింసించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్తి కోసం దుర్భాషలాడేవాడని వెల్లడించారు. భౌతికంగానూ చాలాసార్లు దాడి చేశాడని చెప్పారు. డైరెక్టర్ పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తనపై వివక్ష చూపుతున్నారని ఆక్రోశంతో ఉడికిపోయాడు. దీంతో చివరిసారిగా మాట్లాడి ఏదో ఒకటి చేసేయాలన్న ప్లాన్తో తాత దగ్గరకు వెళ్లిన కీర్తితేజ అన్నంత పని చేశాడు. కసితీరా 72 కత్తిపోట్లు పొడిచాడు. కీర్తితేజకు డైరెక్టర్ పదవి కావాలని అడిగేలా 2 వ్యక్తులు ఉసిగొల్పారని తెలుస్తోంది. ఆ మనవడితో ఈ మనవడిని పోల్చి రెచ్చగొట్టారని మాట్లాడుకుంటున్నారు. రెచ్చగొట్టిన ఆ వ్యక్తులు ఎవరన్నది విచారిస్తున్నారు పోలీసులు. తాత ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తే మనవడు నేటి నేర సామ్రాజ్యంలో మునిగిపోయాడు. డ్రగ్స్ కి బానిసయ్యాడు. అప్పనంగా వచ్చే డబ్బు కోసం, హోదాల కోసం ఎగబాకాడు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల అలసత్వమా, కష్టమే తెలియకుండా పెరుగుతున్న నేటి స్మార్ట్ ఫోన్ తరం నరాల్లో కిరాతకం పెరిగిపోతుందా? వీసీ జనార్దన్ రావు మనవడు కీర్తితేజ దారుణ ఉదంతం అదే చెబుతోందా? వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావుది విశాల హృదయం. 100 కోట్లు సంపాదించిన జనార్దన్ రావు సొంత గ్రామం కొవ్వలిలో ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు. ఆ డబ్బుతో చాలా వరకు సమాజ సేవ కోసం దానం చేశారు. స్వగ్రామంలో పాఠశాల కోసం కొత్త భవనాలు కట్టించారు. జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి 5 కోట్లు విరాళమిచ్చారు.
అత్యాధునిక ల్యాబ్, ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. మా గ్రామానికి సంబంధించినటువంటి వడ్లపట్ల చంద్రశేఖర్ జనార్దన్ గారు అనేటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళి హైదరాబాదులో వెల్జన్ అనేటువంటి ఒక కంపెనీని స్థాపించి ఆ కంపెనీ ద్వారా ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దినదిన అభివృద్ధిగా ఆర్థిక పరంగా కూడా బాగా అభివృద్ధి చెందటం, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి ఈ స్వగ్రామాన్ని అంటే మా కౌల గ్రామాన్ని మర్చిపోకుండా మా గ్రామానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ని దాదాపు 4 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం, గ్రౌండ్ని బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, ఖోఖో కోర్టు ఇలాగా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ని ఏర్పాటు చేయడం. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పలు దఫాలుగా నగదు అందించారు. ఏలూరు క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం 40 కోట్లు విరాళం ఇచ్చారు. పశువుల ఆసుపత్రి, బీసీ హాస్టల్ అభివృద్ధితో పాటు ఆలయాన్ని కూడా నిర్మించారు. చంద్రశేఖర్ జనార్దన్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం అండి. ఆయన అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఈ స్కూల్ బిల్డింగ్ కానీ మాకు ఇంటర్ బ్లాక్ కూడా ఆయనే కట్టించారు. కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉందండి. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో. మాకు అసలు మా డిస్ట్రిక్ట్లో ఇంత మంచి స్కూల్ ఎక్కడా లేదు. చాలామంది గర్వపడతాం మేమందరం కూడా. ఇది ప్రతిదీ కూడా ఆయన ప్రోత్సాహమేనండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి పలు దఫాలుగా 40 కోట్లు విరాళం ఇచ్చారు. హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కోసం 10 కోట్లు దానం చేశారు. ఏపీ, తెలంగాణలోని పలు దేవాలయాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు 8 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి, గతేడాది విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వానికి విరాళాలు అందజేశారు. వైజాగ్, విజయవాడలోని ఎన్నో అనాథాశ్రమాల్లో అన్నదానానికి ఏటా 30 లక్షలు అందేలా ఏర్పాట్లు చేశారు. తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల పిల్లల చదువులకు లెక్కలేనన్ని సార్లు ఆర్థిక సాయం చేశారు. జనార్దన్ గుడి ఉంది, జనార్దన్ గారి స్వామి గుడి. ఆయన సంతర్పణ చేసేవాడు. 10-20 ఏళ్ళు చేశాడు. 20 ఏళ్ళు కూడా అసలు ఎవరో పెట్టన కార్యక్రమం చేశాడు ఆయన. అంత పుణ్యాత్ముడు. పూజలు 10 రోజులు 15 రోజులు పూజలు చేసేవాడు. అసలు జనం పెళ్ళిళ్ళకి కూడా అన్ని రకాలు పెట్టించేవాడు. ఆయనకు ఒక 70 ఎకరాల పొలం ఉంది ఇక్కడ. అక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి వదిలేసి మా ఊరు కూడా చాలామంది ఫ్యాక్టరీలు ఉద్యోగాలు చేస్తున్నారు ఆయన దగ్గర. ఆయన చేసినటువంటి సేవలు ఎనలేని. ఆయన ఎంతోమందికి ధర్మం చేశాడు, విద్యాధర్మం చేశాడు, దాన ధర్మాలు చేశాడు, అన్నీ చేశాడు ఆయన. చేసింది కాక హై స్కూల్ ఈ 100 సంవత్సరాల పురాతనం పేరుండిపోయినట్టు చేశాడండి ఆయన. చేసింది కాక బోల్డ్ అంతమందికి డొనేషన్లు ఇచ్చాడు. కానీ తాను చేసిన సాయం రెండో కంటికి తెలియకుండా చేశాడు జనార్దన్ రావు. ఒకవైపు వ్యాపారాభివృద్ధిలో కోట్లు సంపాదిస్తున్నా ఆ రాబడిని తిరిగి సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చారు. ఏలూరులో ఒక పల్లెటూళ్ళలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తన మూలాలను ఏనాడూ మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో దాతృత్వం చేసేవాడు. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఇంధనాలుగా అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ మనవడు రాక్షస ప్రవృత్తితో చెలరేగిపోయాడు. మురిపెంగా పెంచినా, ఎన్నో ఆస్తిపాస్తులను కట్టబెట్టినా కనీస నైతిక విలువలు పెంచుకోలేకపోయాడు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం మచ్చుకైనా లేవు. భావోద్వేగాలు లేనేలేవు. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజాస్టర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజాస్టర్. ద్వేషం, పగ, ప్రతీకారంతో ఊగిపోయాడు. ఏ కోశానా బాధ్యతతో వ్యవహరించలేదు. కష్టపడి ₹1 సంపాదించకపోయినా కంపెనీలో హోదాలు మాత్రం కోరుకున్నాడు మనవడు కీర్తితేజ. అప్పనంగా సంస్థలో హోదా కావాలి, పెత్తనం చెలాయించాలి, సమాజంలో గుర్తింపు, గౌరవం కావాలని తాపత్రయపడ్డాడే కాని ఏనాడు సంస్థ అభివృద్ధికి ఆలోచనలు చేయలేదు. అయినా వారు వీరు చెబుతున్నారనో, లేదంటే తనకు వరుసకు సోదరుడైన మరో మనవడికి డైరెక్టర్ పదవి ఇచ్చాడన్న అక్కసుతోనో తనకు హోదా కావాలని పట్టుబట్టాడు. అయితే విలువలే ఆస్తిగా తనదైన వ్యాపార ప్రపంచాన్ని నిర్మించుకున్న వీసీ జనార్దన్ రావు అందుకే తాగుబోతూ తిరుగుబోతైన మనవడికి డైరెక్టర్ పదవి ఇవ్వడానికి నిరాకరించాడు. ఒకవేళ కీర్తితేజకు కంపెనీ డైరెక్టర్ పదవిస్తే కళ్ల ముందే తన వ్యాపార సామ్రాజ్యం పేకమేడలా కూరుకుపోతుందని, అందులో పనిచేసే వందలాది ఉద్యోగులు రోడ్డున పడతారని ఆందోళన చెందాడు. ఎంతమంది ఒత్తిడి చేసినా డైరెక్టర్ పోస్టును ఇవ్వలేదు. ఎంతైనా కూతురు కొడుకన్న మమకారంతో ₹4 కోట్ల విలువ చేసే షేర్లు రాసిచ్చాడు. అయినా శాంతించలేదు కీర్తితేజ. ఆర్డర్స్ వేసి సంస్థలో రెచ్చిపోయేందుకు తనకంటూ ఒక మంచి పొజిషన్ ఉండాలని తప్పించాడు. అందుకు ఏమాత్రం అంగీకరించని తాతపైనే కక్షగట్టాడు. తాను గుండెలపై ఆడుకున్న తాత గుండెనే బద్దలు చేశాడు. తాతపై దాడి చేశాడు. అడ్డొచ్చిన తల్లిపైన అటాక్ చేశాడు. తాత చనిపోయాడు. తల్లి బతికింది.
ఫారెన్లో గొప్ప చదువులు చదివిన కీర్తితేజకు తనను పోలీసులు పట్టుకుంటారని తెలుసు. చేతులకు బేడీలు తప్పవని తెలుసు. అయినా పగ ప్రతీకారమే పంతంగా అంతం చేశాడు. కానీ పెంచిన తల్లిని చంపాలని బరితెగించాడు. తల్లి మమకారం అనే సెంటిమెంట్లు ఏమీ లేవు. తాగామా, ఊగామా, డ్రగ్స్తో తైతక్కలాడామా, ఇదే జీవితంగా భ్రమపడి రాక్షసుడిలా చెలరేగిపోయాడు. ఇప్పుడు జైలు గోడల మధ్య ఊచలు లెక్కిస్తున్నాడు. తల్లిదండ్రులు ఆస్తుల సంపాదనలో బిజీ, పిల్లలేమో చెడు అలవాట్లకు దగ్గర కావడంలో బిజీ. తమ పుత్రరత్నాలు, పుత్రిక రత్నాలు, వారి పిల్లలు, వారి మనవళ్ళు, మునిమనవళ్ళు ఎలాంటి కష్టం లేకుండా పెరగాలని, ఇబ్బంది లేకుండా జీవించాలని రెక్కలు ముక్కలు చేసుకుంటారు. డబ్బు సంపాదనలో వీరుంటే వాటిని ఎంజాయ్ చేయడంలో పిల్లలుంటారు. కనీసం పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి అలవాట్లు అలవర్చుకున్నారో, ఎవరితో దోస్తీ చేస్తున్నారో కనీసం పట్టించుకునే ఓపిక, తీరిక తల్లిదండ్రులకు లేదు. వర్క్ లైఫ్ను బ్యాలెన్స్ చేయడంలో తేడా జరుగుతోంది. అదే పిల్లలను దారి తప్పేలా చేస్తోంది. పట్టించుకునేవారు లేకపోయినా, మంచి మాటలు చెప్పేవారు లేకపోయినా పిల్లలది అధోగతే అని చెప్పడానికి కీర్తితేజ దారుణమే నిదర్శనం. మనీ ఉంటే కొండ మీద కొండముచ్చునైనా తేవచ్చన్న ధీమాను కల్పించడానికి కొందరు తల్లిదండ్రులు తెగ తాపత్రయపడుతుంటారు. ఆ డబ్బుతో చదువును కొంటున్నారు, కారును కొనుగోలు చేస్తున్నారు, బిల్డింగ్లు కొంటున్నారు. కానీ ప్రేమను, మంచితనాన్ని కొనగలరా? వారిలో మంచి చెడు విచక్షణను డబ్బుతో వారిలో నూరిపోయగలరా అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. మానవత్వం నేర్చుకోని నేటి వెర్రి కుర్రకారు డబ్బు పిచ్చిపట్టిన పెద్దరికంపై పగ తీర్చుకుంటోందన్న స్థాయిలో వారి ప్రవర్తన ఉంటోంది. మునుపటి తరంలో తల్లిదండ్రుల దగ్గర డబ్బుండేది కాదు, సమయం ఉండేది. పిల్లలతో గడిపేవారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బాధ్యతలను నేర్పేవారు. ఇప్పుడు పేరెంట్స్ చేతి నిండా డబ్బులున్నా సమయమే లేదు. ఆస్తులు పాస్తులు ఇవ్వడానికి ఎన్నో ఉన్నా టైమే కరువైంది. పిల్లలకు స్మార్ట్ ఫోనే ప్రపంచమైంది. గేమ్స్, రీల్స్, నీలి చిత్రాలు, మందే వ్యసనమైంది. డబ్బున్న పిల్లలైతే డ్రగ్స్కు బానిసైపోతున్నారు. బాల్యం భయంకర పడగ నీడలో బందీ అయింది. హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. తాతంటే భయం, భక్తి ఉండాల్సింది పోయి పగలు ప్రతీకారాలు పెంచుకున్న కీర్తితేజ కసి తీరా 72 కత్తిపోట్లకు ఆ పెద్దాయనను చంపేశాడు. వీసీ జనార్దన్ రావు కొడుకుతో పాటు కూతుళ్లను చేరదీశాడు. ఒకరింటికి ఇచ్చాం కదా అని ఊరుకోలేదు. వ్యాపార సామ్రాజ్యంలో వాళ్లు కూడా తలో చెయ్యి వేసి కంటికి రెప్పలా చూసుకుంటారని భావించి బాధ్యతలిచ్చాడు. రెండో కూతురు భర్తతో విడిపోయి తన దగ్గరకొచ్చినా ఆదరించాడు. కాని ఆమె కొడుకు మాత్రం తాత గుండెలను చీల్చాడు. తన కొడుకు పెంపకాన్ని తల్లి వదిలేసిందో, గారాబం చేసిందో కాని కీర్తితేజ దారి తప్పాడు. అతని కుటుంబ పరిస్థితులు విలాసాలకు బానిసను చేశాయి. పాజిటివ్ భావోద్వేగ లక్షణాలను చంపేసింది. చేరదీసిన పాపానికి పెద్దాయనకే శిక్ష పడింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినందుకు ఆ ప్రాణానికే వేటుపడింది. పిల్లలకు సమయం కేటాయించాలంటున్నారు సామాజికవేత్తలు. వారి పెంపకాన్ని మమకారంతో పర్యవేక్షించాలని చెబుతున్నారు. కుటుంబ విలువలు, వివాహ వ్యవస్థ గొప్పతనం, మానవత్వం పిల్లలకు నేర్పాలని సూచిస్తున్నారు.